రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, ఈరోజు ఎమ్మెల్యేకి ఎటువంటి ఆదరణ లభిస్తుందని అన్న చెప్పండి అన్న. ఈరోజు ఇక్కడ మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు, అతనికి ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది? సాలూరు నియోజకవర్గంలో పీడికి రాజేందర్ గారు గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధే 4 సార్లు గెలడం గ్రేట్. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే చేసిన తర్వాత రెండోసారి గెలడం అనేది ఇంపాసిబుల్ మా ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో. కనుక ఇటువంటి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే 4 సార్లు చేశారు. ఇప్పుడు 5వ సారిలో పోటీలో నిలబడ్డారు. 4వ సారి చేసినప్పుడే మన ముఖ్యమంత్రి జగన్ గారు మమ్మల్ని గుర్తించి మా ట్రైబల్ ఏరియాలకి ఫస్ట్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత జగన్ గారికే దక్కిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయితే ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళనే గెలిపిస్తారు ఈ ట్రైబల్ ఏరియాలోని. అయితే ఆయన చేసిన ఇంచుమించు కొన్ని వేల కోట్లు. ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు రాని పథకాలు మీ ఎన్నోసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సాలూరు బైపాస్ రోడ్ కోసం ఎంతమంది మేము కష్టపడి సాధించాం. దానికి కారణం ఏంటంటే అప్పుడు రాజేందర్ గారు దాని పట్టుదల మీద అది రావాలని మెయిన్ రోడ్లోని ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుండేవారు. ట్రాఫిక్ జామ్ అయిపోతుండేది. కొట్టేస్తారని భయంగా నిద్రపోయేవారు కాదు. అటువంటి బైపాస్ రోడ్ తీసుకురావడం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీ ఎవరికి మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే గిరిజన యూనివర్సిటీ వైజాగ్ జిల్లా పట్టుకెళ్ళిపోయి ఒకసారి అభివృద్ధి చేయకపోతే గెలడం. ఇది 5వసారి హ్యాట్రిక్ సాధిస్తున్నారంటే బంపర్ మెజార్టీతో సాలూరు మేము గెలుస్తాం. అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారండి. తెలుగుదేశం హయాంలో ఎన్నో చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ భోజనంలో పెట్టారు. సాలూరు బైపాస్ రోడ్డు చేస్తాను, మీకు ఇల్లు కట్టించుతాను అన్నారు. ఆయన బైపాస్ రోడ్డు తేలేదు, ఇల్లు కట్టించలేదు. అలాగే గిరిజన యూనివర్సిటీ తేలేదు. అన్నీ మళ్ళీ రాజేందర్ గారు తెచ్చారు. అంత డెవలప్మెంట్ చేశారు. కనుక ప్రజలందరూ దాన్ని గుర్తించి మనకి మంచి మెజార్టీతో ఆయన గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. సంజయ్ రాణి గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేపట్టారా, లేదంటే ఆవిడ మీద ఏ విధంగా ప్రజెంట్ ప్రజలు ఉన్నారు? ఆవిడ ఇంతవరకు శాసనసభ్యులుగా చేయలేదు. చేయడానికి ఆవిడ చేతులు ఎట్లేదు కదా. ఇంతవరకు ఆవిడ ఎమ్మెల్యే చేయలేదు కదా. ఇదే ఫస్ట్ టైం. ఏమైనా చేస్తే నేను చేస్తాను అని చెప్పాలి తప్పించి ఆవిడకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఎమ్మెల్సీలు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు మీ నియోజకవర్గం? ఎమ్మెల్సీ ఎటువంటి అభివృద్ధి చేశారు? వాళ్ళ పార్టీ మాకన్నా వాళ్ళ పార్టీ అలా ఉంది కాబట్టి ఈరోజు మొక్కలైపోయి ఈరోజు సాలూరులో ఈ పరిస్థితులు ఏర్పాటు చేసుకుందంటే మేము చెప్పక్కర్లే. ఆ లీడర్స్లో మాకు చెప్తున్నారు ఏం చేశారు ఎంతవరకు అనేది. మన జగనన్న గారు సీఎంగా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారంటే ఆయన ఆ రోజు ఏ విధంగా ప్రజల తాలూకా కష్ట సుఖాలని ఎలా పాల్పంచుకున్నారంటే ఆయన పాదయాత్రలోని తిరిగి ప్రతి ఒక్క వ్యక్తి తాలూకా కష్ట సుఖం తెలుసుకోగలిగారు. కనుక ఈరోజు 100% కూడా ఆయన సీఎం అని సక్సెస్ఫుల్గా నడుస్తున్నారంటే సీఎం అని అందరూ కూడాను నా సీఎం కాదు, మన సీఎం గారు. ఎన్నో మహిళకి ఏ ఇంటికైనాను ఒక మహిళ ఆ ఇంటికి సరిదిద్దగలదనే అతనికి భావన. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఆ ఇంటి ఇల్లాలుగా ఎన్నైనా మహిళ ఆ ఇంటిని సరిదిద్దగలదనే ఫస్ట్ ఆయన ఇచ్చేది మహిళకి. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం గారు అంత గొప్ప వ్యక్తి. రైట్. ఇంకా మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, మీకు ఈరోజు మీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి? ఈరోజు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం మీకు చేసి పెట్టింది? యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి రాజేందర్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఊరిలో ఎప్పుడు జరగనన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గం మొత్తమే జరిగింది. బ్రిడ్జిలేటి, రోడ్లేటి, హాస్పిటల్ ఏంటి, స్కూల్ ఏంటి, అలాగే ఎన్ని చెప్పగలం. ఎన్ని చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులు. అలాగే అభ్యర్థి ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యర్థి అభ్యర్థి సంజయ్ రాణి గారు ఉన్నారు. ఆవిడ 6 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్సీగా చేశారు. 6 సంవత్సరాల్లో ఏ వీధిలోని కాదు కదా, ఏ ఊరిలోని సాలూరు మున్సిపాలిటీని కూడా ఎటువంటి డెవలప్ తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఆమె గవర్నమెంట్ ఉన్నా సరే తెలుగుదేశం గారు కనీసం ఆవిడ విలేజే బాగు చేసుకోలేదు, ఏ అభివృద్ధి పని చేయలేదని విమర్శలు కూడా ఆమె మీద ఉన్నాయి. కానీ మాకు రాజేంద్ర గారు చేసిన అంటే ప్రతి ఒక్కరితోని సమానత్వం పాటిస్తారు. కుర్రోడు పెద్దోడు అని చూడండి, అందరితో కలిసిమెలిసి ఒక సోదర భావంతో వెళ్తారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని సుఖాన్ని ఆలోచించి ఆయనే స్వయంగా తెలుసుకొని
సహాయం చేసే మనిషి. ఆయన 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 10 సార్లు అయినా ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన గెలిపించుకుంటారని వైఎస్ పార్టీకి ఇక్కడ 90% ఓటింగ్ ఉందని తెలియచేసుకుంటాను. అన్న మీరు చెప్పండి అన్న, మీ వర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? సాలూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో లేని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. బ్రిడ్జిలను తీసుకొచ్చారు రాజేంద్ర గారు, రోడ్లు వేశారు. విలేజ్లోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు కొండల మీద కూడా వెళ్ళాలని అంటే ఇప్పుడు వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. కొండల మీదకి వెహికల్స్ వెళ్ళడం, అక్కడికి 104 వెళ్ళడం, 104 ద్వారా వైద్యం అందడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు చూస్తే ఉండేవి కాదు. సాలూరులో రాజేంద్ర గారు ఉన్నంతకాలం సాలూరు డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం ఎప్పుడు ఆలోచించే మనిషి రాజేంద్ర గారు. ఎప్పుడు తన స్వార్థం కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు. అలాగే ఆయన వెనకాతలు మేము ఉన్నాం కాబట్టి ఆయన నిజాయితీ, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చూపించినటువంటి మార్గదర్శకతలో మేము కూడా ముందుకు నడటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం. మాది 27వ వార్డు. మా 27వ వార్డుకు సంబంధించి అభివృద్ధి పనులు చూస్తే ఈరోజు ఒక 100 రూపాయల పనికి కూడా ఏది ఇంకా మిగిలిపోయేం లేదు. మొత్తం అంతా కూడా డెవలప్ చేశారు. నాడు నేడు పనుల రూపంలో 80 లక్షల రూపాయలు ఇప్పించారు. 28 లక్షలకు సంబంధించి రోడ్లు, కాలువలు వేయించారు. ఇంక ఇప్పుడు ఏదైనా చేయాలని అంటే మా వార్డులో ఇంకా ఏమి లేకుండా పూర్తిగా అన్నీ కూడా పూర్తి చేసి డెవలప్ చేశారు. ఈ డెవలప్మెంట్ అంతా కూడా రాజేంద్ర గారి ఎలక్షన్కు ప్లస్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా మైనస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. 40 సంవత్సరాలుగా గత 40 సంవత్సరాలుగా ఆ ఏరియాకు చూస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ అనేది ఎక్కడ కనిపించేది కాదు. కానీ ఈసారి రాజేంద్ర గారి హయాంలో మా డబ్బీది ఏరియాకు వచ్చేసరికి 3 వార్డులు కూడా ఇప్పుడు వైసీపీకి మారాయి. దీని అంతటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చూపించినటువంటి ప్రజల పట్ల చూపించినటువంటి మంచితనం, ప్రేమ. అదే. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎటువంటి అభివృద్ధి పదంలో అయితే అందింది, లేదంటే మీ కుటుంబానికి ఎటువంటి సంక్షేమ పథకాలు అంది? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే నవరత్నాల పథకాలన్నీ కూడా నా కుటుంబానికి అన్ని రకాలుగా అందాయి. నా కుటుంబానికి భర్త లేనందువల్ల అతను పెట్టే పథకాలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. నా పిల్లల్ని ఈరోజు పెంచుకొని ప్రయోజకులు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తోడబుట్టిన అన్నదమ్ముల్లాగా అతను ఇచ్చే సాధనతో చాలా వరకు ఉపయోగపడి నాకు చెయ్యూత వచ్చింది. చెయ్యూత పథకంతో 3 మిషన్లు కొనుక్కొని టైలరింగ్ సెంటర్ పెట్టుకున్నాను నేను. దాని ద్వారా నా పిల్లల్ని పెంచుకొని తీర్చిదిద్దుకోగలిగాను. అతను పెట్టే నవరత్నాలన్నీ కూడా నాకు అన్ని పథకాలు కూడా అందాయి. అతనికి చాలా కృతజ్ఞతలు జరుపుకుంటూ అతని వల్ల మేము చాలా లబ్ధి పొందాం. మళ్ళీ అదే ప్రభుత్వం రావాలని జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము వైసీపీని కూడా ఆహ్వానిస్తామని గౌరవంగా చెప్తున్నాం. అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఈసారి వైసీపీ జెండా ఎగరేసి తీరుతామని కార్యకర్తలు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పలు అభివృద్ధి పనులు అయితే చేశారు. ఈ రాజేంద్ర గారు వచ్చేటప్పుడు మాత్రం ఇంటింటికే వెళ్ళి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అయితేనేమి, వాళ్ళ యొక్క స్థితిగతులు అన్ని విధాలుగా మెరుగుపరిచే విధంగా ఈయనైతే అభివృద్ధి చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా మరోవైపు చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గత 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచలేదని చెప్పేసి వీళ్ళైతే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, సాలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.